హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు అయితే మెంతికూర టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెంతికూర టమాటా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. దానికి ముందుగా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని, 2 పెద్ద టమాటాలని, 4 పచ్చిమిర్చిని తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని వేసి 1/2 స్పూన్ పసుపు, కర్రీకి సరిపడే సాల్ట్ని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఎంత చిన్నవిగా కోసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ కర్రీకనే కాదు, ఏ కర్రీకన్నా మన ఆనియన్స్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఆ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు ఇవి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాయి చూడండి. ఇందులో కొంచెం కరివేపాకును బాగా వాష్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూరని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మెంతికూర టమాటాకి చిన్న ఆకు ఉండే మెంతికూర అయితే మరింత టేస్టీగా ఉంటుందండి కర్రీ. మెంతికూరను వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గింది చూడండి. కర్రీ అంతా బాగా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఈ కర్రీలో 1 స్పూన్ కారాన్ని వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలో చిన్న సైజు వెల్లుల్లిపాయని రేఖలని దంచి ఈ కర్రీలో వేసుకుంటే కర్రీకి మరింత టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి రేఖలు కూడా మరి కాస్తసేపు మగ్గనిచ్చిన తర్వాత కర్రీకి సరిపడే కొన్ని వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కర్రీ బాగా దగ్గరికి నీరంతా ఎగిరిపోయి బాగా దగ్గరికి అయ్యింది చూడండి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ మెంతికూర టమాటా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.